దేవుని ప్రేమ ఇదిగో అనే ధ్యానాలకు సుస్వాగతం. ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్ అనే దానికి దాని తర్జుమా దేవుని ప్రేమ ఇదిగో అని చెప్పబడుతుంది. దీన్ని మరలా ఇంతకుముందు చెప్పినా కానీ మరలా చెప్పుకోవాలి. ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి? దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ధ్యానించుకోవాలి. ఈ ధ్యానాల్లో ఏం చేయాలి? దేవునికి ఇష్టంగా ఉండేటువంటి జీవితం జీవించాలి అని మనం ధ్యానించుకునే సమయంలో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మనల్ని ముందుగా దేవుడు ప్రేమించాడు కాబట్టి, ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్, దేవుడు ప్రేమించాడు కాబట్టి, దాన్నే ఆ విధంగా చెప్పకుండా దేవుని ప్రేమ ఇదిగో, దేవుడు ఎంతగానో ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 ఉంటుంది కదా, దేవుని ప్రేమ మన ఎడల ఎంతగా ఉంటుంది అంటే తన ఏకైక కుమారుణ్ణి మనకి అనుగ్రహించాడు. మన నిమిత్తమై మరణించటానికి, బలిగా మరణించటానికి, దేవుని ఉగ్రతకు బదులుగా ఆయన కృప మన ఎడల చూపించటానికి ఆయన పంపించాడు. అలాంటి ప్రేమ మన ఎడల చూపించినప్పుడు మనం బైబిల్ చదువుకుని ఆయన స్వరం వింటూ ఆయనకు విధేయులుగా ఉండాలి. ఇప్పుడు మనమేం చేయాలి అనే దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి బల్లగుద్దినట్టుగా బిగ్గరగా అరిచి మనం చెప్పొచ్చు. కానీ అంతకుముందు దేవుని ప్రేమను, దేవుడు మన ఎడల ఏం చేశాడు అని చెబితే బిగ్గరగా అరవకపోయినా కానీ హృదయంలో ఆ యొక్క ఆవేశం వస్తుంది, స్పందన వస్తుంది. ఆ స్పందన లేకుండా, హృదయంలో స్పందన లేకుండా ఎంత బిగ్గరగా అరిచినా కానీ మనం ఏం చెయ్యం. అది ఎక్స్టర్నల్ ప్రెషర్ అవుతుంది. దేవుని ప్రేమను బట్టి మన హృదయంలో ఇంటర్నల్ ఇంపెటస్ వస్తుంది. ఆశ, దీక్ష, కృతజ్ఞత వస్తుంది అన్నమాట. ఈ ధ్యానాలన్నీ కూడాను ఆ విధంగా స్పందించేటువంటి తీరులో మనం ధ్యానించుకోవాలి. ఆయన ప్రేమను బట్టి మనం స్పందిస్తూ ఆయనకు అనుకూలమైనటువంటి జీవితం జీవించాలి అనేటువంటి తీరులో ఈ యొక్క ధ్యానాలు ఉంటున్నాయి అని మనం గ్రహించుకుందాం. ఈ దినానికి జనవరి 24 దినానికి సంబంధించినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 24వ అధ్యాయం. రేపటి దినానికి మత్తయి సువార్త 25వ అధ్యాయం. అంటే సోషల్ వర్క్ ఏ విధంగా చేయాలి అనేది రేపు. ఈ దినాన మత్తయి సువార్త 24 అధ్యాయం అంతటిని విశదీకరించి చెప్పటానికి టైం లేదు కాబట్టి వీటిల్లో ఒక సెక్షనే తీసుకుంటున్నా. అంటే ఆ వాక్యం అధ్యాయం అంతా చదివినప్పుడు అన్నిటి గురించి చెప్పటం వీలు కాదు కాబట్టి ఒక అరగంట లోపల చెప్పాలి అని అంటే ఒక భాగాన్ని తీసుకుని దాన్ని వివరించి మన జీవితాలకు అన్వయించుకునేటువంటి ఐడియా అన్నమాట. ఇది కామెంటరీ కాదు, ఇది ధ్యానం. ఒక ఐడియా తీసుకుంటాం, దాన్ని అన్వయించుకుంటాం. మత్తయి సువార్త 24:36 నుండి 44లో యేసు ప్రభు రెండవ రాకడ గురించి చెప్పబడింది. పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నటువంటి సమయంలో రెండవ రాకడ గురించి మనం చెప్పుకుంటాం. ఆ రాకడ సమయాన్ని నిర్ణయించుకునేటటువంటి శోధనలో మనం పడిపోతాం. క్రైస్తవులు ఆ విధంగా లోనవుతారన్నమాట. ఎప్పుడు జరుగుద్ది అనేటువంటి దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. సామాన్యంగా వారు ఎవరైతే ప్రవచిస్తారో ఆ ప్రవచించే తరం లోపలే ఆయన వస్తాడని, ఒక తరంలోనే వస్తాడు అనేటువంటి రీతిగా ఎక్కువ మంది క్రైస్తవులు చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మత్తయి 24:36 మనం చదివితే యేసుప్రభు యొక్క రాకడ ఎప్పుడు అనేది తెలియదు, ఎవ్వరికీ తెలియదు, యేసుప్రభుకు కూడా తెలియదు. అది ఖచ్చితంగా దేవునికే తెలుసు అని ఖచ్చితంగా యేసుప్రభు చెబుతున్నాడు. ఆ సమయాన్ని మనం గ్రహించలేం, గుర్తించలేము. అది ఆ సమయాన్ని గుర్తించుటకు మనం ప్రయత్నం కూడా చేయకూడదు. మరింత ప్రత్యేకంగా ఈ వాక్య భాగంలో ఈ
36 నుండి 44లో 2 విషయాలు నొక్కి చెప్పబడినాయి మనం అని గుర్తించాలన్నమాట. ఇప్పుడు ఎవరికి తెలియనటువంటి ఆ టైముని, రెండవ రాకడ టైంని మనం గ్రహించటానికి ప్రయత్నం చేస్తూ చాలామంది ఒక డేట్స్ ఇస్తారు. నాకు తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది 92లో వస్తాడని, మరి 67లోనే వచ్చాడని, ఇంకా యేసుప్రభు వచ్చాడు, పరిశుద్ధాత్మదేవుడు వచ్చినప్పుడే వచ్చాడని అనేక థియరీస్, సిద్ధాంతాలు ఉన్నాయి. అవన్నీ కూడా తప్పు. ఎప్పుడు వస్తాడు అనేది మనం అడగకూడదు, ఆ డేట్ ఫిక్స్ చేయటానికి తలంచకూడదు. కానీ ఈ 2 విషయాలపై దృష్టి పెట్టాలి. యేసుప్రభు దృష్టి పెట్టాడు కాబట్టి మనం కూడా దృష్టి పెట్టాలి. అంతకుముందు ఈ మాటలు చదువుకుందాం. 24:36 నుండి 44 మత్తయి సువార్త. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఆ కాలమున 2 పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరుగలి విసరుచుందురు, ఒకతే తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండని ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనియడని మీరెరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. దీనిలో 2 విషయాలు మనం గమనిద్దాం. ఆయన వచ్చు గడియ యుగాంతము ఒక రహస్యంగా ఉంటుంది, తండ్రి ఒక్కనికే తెలియను అని ఉన్నది. ఈ రహస్యాన్ని తన కొరకు దాచి ఉంచుటే కాక అప్పుడు పడే తీర్పు హఠాత్తుగా వస్తుందని, ఊహించలేనిగా వస్తుందని, తిరుగులేనిదిగా ఉంటుందని ఇక్కడ చెప్పబడింది. యేసు ప్రభు యొక్క రాకడ, రెండవ రాకడ, అది ఎట్లా ఉంటుందంటే సడన్గా ఉంటుంది, హఠాత్తుగా, అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. అంటే దాన్ని గ్రహించలేం, ఊహించలేం ఇప్పుడు వస్తుంది అని. ఇర్రివర్సిబుల్. ఇక దాని తర్వాత వచ్చేటువంటి పర్యవసానాన్ని మనం చేయలేం, మార్పు చేయలేం. ఎలా ఉంటుందంటే నోవహు జలప్రళయంతో ఆ దినాన్ని పోల్చినప్పుడు ఈ విషయాన్నే విశదీకరిస్తున్నాడు. నోవహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. 37వ వచనంలో మనం చూసాం. అనగా యుగాంతములో జీవించే ప్రజలు నోవహు దినాలలోని ప్రజల వలె దుష్టులుగా ఉంటారని కాదు. ఓకే, అది పాయింట్, అది కాదు. అది నిజం కావచ్చును, కాకపోవచ్చును. కానీ యేసు ప్రభువు దానిని గూర్చి ఎక్కడా చెప్పట్లేదు. అంటే ఇల్లు కట్టుకోవటం, పెళ్లి చేసుకోవటం, అవి దుష్టత్వంతో పోల్చి అది కీడుగా ఆయన చెప్పట్లేదు. కానీ జలప్రళయానికి ముందటి నోవహు దినాలలో వారి జీవితము సహజముగా గడిచిపోవునట్లు ఉంది. సహజముగా న్యాచురల్గా జరిగిపోతుంది. ఇల్లు కట్టుకోవటం, పెళ్లి చేసుకోవటం, అది న్యాచురల్. ఆ విధంగా గడిచిపోతుంది అని యేసు ప్రభు సూచిస్తున్నాడు. ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయారు. వాళ్ళకి తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. 38, 39లో మనం అది చూస్తాం. వాళ్ళకి తెలియదు అన్నమాట. ఎందుకంటే అది
అన్ఎక్స్పెక్టెడ్. ఆ జలప్రళయం అన్ఎక్స్పెక్టెడ్. ఆ ప్రళయము వారిని ఆశ్చర్యపరిచి వారిని పూర్తిగా నాశనం చేసినది. ఆశ్చర్యపడ్డారు, ఎందుకంటే తెలియదు కాబట్టి. అలాగుననే మనిషి కుమారుడిని రాకడ ఉండును. ఇది మనం గమనించాలి. తెలియదు, సడన్గా ఉంటుంది, అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. ఇక దాన్ని మార్చలేం. ఇద్దరు పురుషులు వాళ్ళ ఈ పోలిక, యేసు ప్రభు పోలిక చెబుతున్నాడు. 2 పోలికలు, ఒకటి పురుషుల పోలిక, రెండవది స్త్రీల పోలిక. ఒక ఉమ్మడి పనిలో కలిసి పని చేస్తున్నప్పుడు దైవ తీర్పు ఒకరిని లాగుకొని తీసుకొని వెళ్ళి రెండవ వ్యక్తిని వదిలిపెట్టుద్ది. అంటే ఇది దేన్ని సూచిస్తుందంటే ఇందాక చెప్పుకున్నటువంటి రీతిగా సడన్గా, అన్ఎక్స్పెక్టెడ్గా, ఇర్రివర్సిబుల్గా జరిగేది. దాన్ని సూచించేది. ఇక వేరే ఐడియా లేదు ఇక్కడ. మనం అది గ్రహించాలి. రెండవ విషయం గ్రహించాల్సింది ఏంటంటే, దీన్ని బట్టి కావున అనుంది 42వ వచనంలో. నమ్మకమైన సేవకులు ఎప్పుడు కూడాను సిద్ధపడి ఉంటారు. ప్రమాదకరమైన ఇరుగు పొరుగులో నివసించే నేబర్హుడ్ ఇంటి యజమానికి ఎప్పుడు దొంగ కన్నము వేస్తాడో తెలియని వాడని అర్థమవుతుంది. కొన్ని దేశాల్లో అది సేఫ్గానే ఉంటుంది. అది కన్నం వేస్తాడో అనేటువంటి ఐడియా ఉండదు. వాళ్ళు తాళం కూడా వేసుకోరు. మేము నాగాలాండ్లో పనిచేసినప్పుడు ఎవరూ తాళాలు వేసుకోరు. అదేవిధంగా కొన్ని పాశ్చాత్య దేశాల్లో, ఇప్పుడు కాదు కొంతకాలం క్రిందట, వాళ్ళు తలుపుకి తాళాలు వేసుకోరు. కానీ కొన్ని ప్రమాదకరమైనటువంటి ఇరుగు పొరుగు ఉన్నప్పుడు తాళాలు వేసుకోవలసి వస్తుంది. దీని అర్థం ఏంటి? యేసు ప్రభు చప్పుడు చేయకుండా దాగి వస్తాడని అనుకోకూడదు. దొంగవలే ఆయన హింసించి దోసుకుంటాడని ఆ విధంగా అర్థం చేసుకోకూడదు. ఆయన రాకడ సమయము తెలియకుండా ఉంటుంది. దాని ఆచూకీ తెలియదు. అయినప్పటికీ ఆయన వస్తాడని కాపుదల లేని ప్రాంతంలో నివసిస్తూ ఉన్న ఇంటి యజమాని ఏ విధంగా జాగ్రత్త పడి సిద్ధపడవలనో యేసుక్రీస్తు రాకడ కూడా దొంగవలే, ఆ విధంగా దొంగవలే వస్తాడు. అంటే తెలియనటువంటి టైంలో వస్తాడు. అది పోలిక. వచ్చే సమయం కూడా ఆచూకీ తెలియనట్లు ఉంటుంది. ఆచూకీ తెలియదు. యేసు ప్రభు రాకడ ఆచూకీ తెలియదు. ఎలాగంటే దొంగ వచ్చేటువంటి సమయం కూడా దాని ఆచూకీ తెలియనట్లు. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధంగా ఉండుడి అని 44వ వచనంలో మనం చూస్తాం. ఓకే, ఇప్పుడు ఏంటి? కాబట్టి మనం ఏం చేయాలి? మనం సిద్ధంగా ఉండాలి, అంతే. యేసుప్రభు చెబుతుంది ఏంటంటే, దొంగ వలె ఆయన రాకడ ఉంటుంది కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. ఏ విధంగా? యేసుప్రభు తిరిగి వచ్చే సమయంలో సిద్ధపడ్డట్టుగా ఏం చేయాలి, ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి, ఏమి ఆలోచించాలి, ఏ ప్రణాళిక కలిగి ఉండాలి, మన ఎజెండా ఏంటి, మన జీవిత ఎజెండా ఏంటి, ఆ దినం ఎజెండా ఏంటి, ఆ వారం ఎజెండా ఏంటి అనేది ఆ విషయాలను బట్టి తలంచాలి. ఏ ప్రణాళిక కలిగి ఉండాలని ఆశిస్తుంటున్నాం, అది ఆ విధంగా సిద్ధపడాలి. అంతేగాని డేటు నిర్ణయించుకుని ఆ డేటుని బట్టి సిద్ధపడటం కాదు. మన కార్యాలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన మాటలు, మన ప్రణాళికలు అనుకూలంగా ఉంటున్నాయివా ఆయనకి, ఆ విధంగా సిద్ధపడాలి. ఆయన రాకడకు సిద్ధపడుటకు ఏం చేయకూడదు, ఏం చేయాలే కాదు, ఏం చేయకూడదు, ఏం మాట్లాడకూడదు, ఏం తలంచకూడదు, ఏ ప్రణాళిక వేయకూడదు అని కూడా ఆలోచించాలి మనం. యేసు ప్రభు సెలవిస్తున్నది దాన్ని గమనించాలి. ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి.
తర్వాత మనం 5 ఉపమానాలు చూస్తున్నాం. ఈ 5 ఉపమానాలు కూడాను దేనికి సంబంధించినవి అంటే యేసుప్రభు యొక్క రాకడ సందర్భంలో మనం మెలకువగా ఉండాలి, మనం నమ్మకంగా ఉండాలి. వీ షుడ్ బీ వాచ్ఫుల్ అండ్ బీ ఫెయిత్ఫుల్. ఆ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. మెలకువగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి అనేటువంటి ఆ 2 సూచనలు ఆ ఉపమానాల ద్వారా ఇవ్వబడినాయి. మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండాలంటే నిద్రపోకూడదని కాదు. నిద్రపోవాలి, మనం శరీరాలు రెక్యూపరేట్ చేసుకోవాలి. మెలకువగా అంటే ఏ విధంగా సైతానుడు వచ్చి మనం శోధిస్తాడో, ఏ తప్పుడు బోధల్లో పడతామో, ఎలాంటి దుష్క్రియలకు లోనవుతామో, సైతానుడు ఎవరి ద్వారా ఏ మాటలు చెబుతున్నాడో, ఏ విధంగా శోధిస్తున్నాడో, ఏ ఆలోచనలు ఇస్తున్నాడో, దాని విషయంలో మనం మెలకువగా ఉండాలి. ఆ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించు సహవాసము మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.